హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న సెకండ్ యూనిట్‌లో వెరీ షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. డిఫైన్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వల్ ట్రీట్మెంట్, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం. ఈక్వాలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ మీన్స్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ ది పీపుల్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, ఇంకా ప్రతి ఒక్కరిని ఈక్వల్ రెస్పెక్ట్‌తోని ట్రీట్ చేయడం అనేది ఈక్వాలిటీ అనమాట. ఓకేనా? ఇట్ ఎయిమ్స్ టు రిమూవ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే భేదభావం చూపించడం అనమాట. మీరు ఎక్కువ, మీరు తక్కువ అని ఇట్లా చూపించడం. ఇది రిమూవ్ చేస్తుంది ఈక్వాలిటీ అనేది. ఓకేనా? ఇట్ ప్రివెంట్స్ పీపుల్ ఫ్రమ్ బీయింగ్ ట్రీటెడ్ అన్ఫేర్లీ బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, జెండర్, కల్చర్ ఆర్ ఎకనామిక్ సోషో ఎకనామిక్ స్టేటస్. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా కానీ, లేకపోతే జెండర్. ఇప్పుడు మేల్కి అయితే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఫీమేల్కి ఎక్కువ సపోర్ట్ ఉండదు నార్మల్గా ఫ్యామిలీలో చూసుకుంటే. అట్లా కానీ, లేకపోతే కల్చర్, ఒక కల్చర్కి ఒకలాగా, ఇంకో కల్చర్కి ఇంకోలాగా, లేకపోతే సోషో ఎకనామిక్ స్టేటస్ అంటే ఎక్కువ వెల్దీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడము, లేకపోతే డిసడ్వాంటేజ్ లేకపోతే మార్జినలైజ్డ్ గ్రూప్ ఉంటారు. అంటే ఎట్లా అంటే బ్యాక్వర్డ్ పీపుల్ లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, ట్రైబల్ పీపుల్కి ఇట్లా ఇవన్నీ ఏం ఉండకుండా ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ గివ్స్ ఇండివిజువల్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ డెవలప్మెంట్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారనమాట డెవలప్ అవ్వడానికి. ఓకేనా? అదే ఈక్వాలిటీ. ఇట్ సపోర్ట్స్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో జస్టిస్ ఇంకా ఫెయిర్నెస్ని సపోర్ట్ చేస్తుంది ఈక్వాలిటీ అనేది. ఓకేనా? జస్టిస్ అంటే ఏంటి? న్యాయం. ఫెయిర్నెస్ అన్నా కూడా సేమ్ అదే. ఇక్కడ చూడండి, ఈక్వాలిటీ అంటే నో డిస్క్రిమినేషన్ ఉండదు ఈక్వాలిటీ ఉంటే. ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్, ఈక్వల్ రెస్పెక్ట్. ప్రతి ఒక్క మనిషిని మనము ఈక్వల్ రెస్పెక్ట్తో చూడడమే ఈక్వాలిటీ. ఓకేనా? ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.